బీజేపీ మీదన, మోడీ మీదన విషం చిమ్మడం అన్నటువంటిది ప్రారంభించిన జ్యోతి కొనసాగిస్తుంది. రేపో మాపో ఇప్పటికే ఈనాడు అన్యాపదేశంగా చేస్తుంది. సిట్ పేరుతో, సిట్ నివేదిక తప్ప అన్న పేరుతో రాబోయే రోజుల్లో ఇక మీద పడిపోతారేమో వీళ్ళిద్దరూ కలిసి. అంటే ఇక చంద్రబాబు గారిని క్రిందసారి కూడా వీళ్ళిద్దరు కలిసే నాశనం చేశారు బీజేపీకి, చంద్రబాబు గారికి మధ్యన సంబంధాలని. తెలుగుదేశం వాళ్ళందరినీ బీజేపీ మీద రెచ్చిపోయేలా చేసి, ఆ తర్వాత ఆ ఇద్దరి బంధం బీటలు వారేలాగా చేసి, చివరికి ఎలక్షన్స్ ముందు వీళ్ళిద్దరు చెడిపోవడానికి, విడిపోవడానికి కారణమైంది ఈ పత్రికలే, ఈ మీడియాని, ఈ అర్రజన్ మీడియాని. ఈ అర్రజన్ మీడియా మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేసింది. అందులో ఏదైతే వీళ్ళు చెప్పినట్టుగా వివేకానంద రెడ్డి కేసులో సిట్ ఇవ్వలేదు, అట్లా ఇప్పుడు లడ్డు కేసులో సిట్ ఇవ్వలేదు కాబట్టి, వైసీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు కాబట్టి, ఇక్కడ లడ్డు దాంట్లో ఖచ్చితంగా అది మోడీ తప్పు, బీజేపీ తప్పు అని ఒకవైపున. ఇప్పుడు చివరికి పీఎం కేర్స్ మీద ప్రశ్నలు వద్దంటూ లోక్సభ సచివాలయానికి పీఎంఓ సూచించింది. పీఎం కేర్స్ ఫండ్, జాతీయ రక్షణ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధులకి సంబంధించి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు, ఆ అంశాలను ప్రస్తావించేందుకు లోక్సభ నిబంధనల ప్రకారం అనుమతి లేదని ప్రధానమంత్రి కార్యాలయం లోక్సభ సచివాలయానికి స్పష్టం చేసింది. భారత్ సంచిత నిధి నుంచి వీటికి కేటాయింపులు లేవని, పూర్తిగా ప్రజలు స్వచ్ఛంద విరాళాలతో ఏర్పడ్డాయని, పబ్లిక్ చారిటీ ట్రస్ట్గా రిజిస్టర్ అయ్యాయని, వాటి డీడ్లు సైతం రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదయ్యని తెలిపింది. లోక్సభ కార్యకలాపాల నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వంతో సంబంధం లేని అంశాల మీద సభలో ప్రశ్నలు అనుమతించే అవకాశం లేదని గత నెల 30 లోక్సభ సచివాలయానికి పీఎంఓ సమాచారం ఇచ్చినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక రాసింది. వీళ్ళకి తెలిసిపోయినా ఏమైనా రాసిందంటే కాదు, ఆల్రెడీ అది క్లియర్. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి కేర్స్ ఇదివరకు ఏంటంటే, ప్రధానమంత్రి సహాయ నిధి అనేటటువంటి దానికి చైర్పర్సన్గా సోనియా గాంధీని పెట్టారు. ఏది ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆవిడ శాశ్వత చైర్పర్సన్ అంటే, అందుకని దాన్ని తీసేసి పీఎం కేర్స్ అని పెట్టారు. దీన్ని ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు 10 పైసలు ఉండవు దాంట్లో, ప్రజలు విరాళాలుగా ఇచ్చిన డబ్బులు దాంట్లో పడతాయి. దానికి ఇంకా ప్రభుత్వం జవాబుదారీ ఎట్లా ఉంటుంది? ప్రధానమంత్రి జవాబుదారీ దానికి. అది క్లియర్గా ఎప్పుడో చెప్పారు, ఇవాళ కొత్తగా చెప్పినట్టుగా దాన్ని చేస్తా. ఓవరాల్ ప్రధానమంత్రి ఏదో కావాలని దాచేస్తున్నారు, అదేదో కుంభకోణం అన్నటువంటి టైప్లో ఫీలింగ్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.